సినీ దర్శకుడు సుకుమార్ నేతృత్వంలో 3 ఏళ్ల క్రితం ఎర్రచందనం స్మగ్లర్ల ఆధిపత్య నేపథ్యంలో రూపొందించిన పుష్ప 1 తగ్గేదేలే అన్నటువంటి డైలాగ్ ఈ రోజు కూడా ప్రతి ఒక్కరి నోట కూడా నాంతా ఉంది. 3 ఏళ్లుగా పుష్ప 2 వీక్షించాలన్నటువంటి వీక్షకులందరూ కూడాను గత రాత్రి బెనిఫిట్ షోకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించినటువంటి 900 రూపాయల టికెట్ను కూడా తక్కువ అని చూసి ఈరోజు సినిమా మాత్రం టాక్ ఆఫ్ ది మూవీగా తెలుగు చలనచిత్ర రంగంలో ఒక మాస్ ఫాలోయింగ్తో ఇంతగా తెరకెక్కించినట్టు పుష్ప 2 ఈరోజు అల్లు అరవింద్ నటనకు మాత్రం ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులు అవుతున్నారు. యూత్ ఈరోజు ఐకాన్గా ఈ ఎర్రచంద్ర స్మగ్లర్లో ఆధిపత్యంలో భాగంగా తనదంటూ ఒక ముద్ర వేసుకొని ఏదైతే చివరు అంటే తొలి పుష్ప 1లో మాత్రం చివరకు ఒక అటవీ శాఖ ఉన్నతాధికారితో బన్వర్లాల్ షెకావత్తో పెట్టుకున్నటువంటి నేతృత్వం 2వ ఎపిసోడ్లో ఎలా చూపించారు, ఇది చూసినటువంటి వీక్షకులు ఎటువంటి ఆనందం పొందుతారన్న విషయం ప్రస్తుతం మాత్రం సరస్వతి థియేటర్ ఉన్న చూస్తే కనుక అచ్చంగా అల్లు అర్జున్ని తలపించే విధంగా పుష్ప 2ను కూడా ఇక్కడ చూపించారు. వాళ్ళ ఆనందానికి కూడా అవధులు లేవు. ప్రస్తుతం మాత్రం ఆ రూపం చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిణామాలు ఎలాగుంది సినిమా 3 ఏళ్ళు మీ నిరీక్షణలో మీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఈ రోజు మూవీ వచ్చిందా? వచ్చిందేనా? ఎలా వచ్చింది? మూవీ చాలా బాగా వచ్చిందన్న. పుష్ప అంటే చూస్తే కనుక ఈ వేషధారణ వేయాలని నీ ఆకాంక్ష, లేకపోతే మీ అభిమాన నటుడు ఆ వేషధారణ ఉన్నటువంటి ఆశ? మా అభిమానం సార్, అదంతా మా అభిమానం. బండి మీద ప్రేమ మా చెప్పలేము అసలు. బండి మీద ఉంది మాకు ఎంతకన్నా సపోర్ట్ చేస్తాం. మా వెంకన్న, నవీన్ అని, టైకొండ సీన్ అని మాకు చాలా సపోర్ట్ చేశారు. లేకపోతే మరి ఈ గెటప్ కూడా వేయలేనేమో ఈ వెంకన్న లేకపోతే. ఇతనికి ఎప్పుడు నా సపోర్ట్ మాత్రం ఉంటుంది. కానీ నాకు ఒక డ్రీమ్ ఉండేది బండి అన్న కలవనేసి, ఈ తొందరలో నెరవేరాలని కోరుకుంటున్నాను. చూస్తే కనుక నిన్న బెనిఫిట్ షో చూస్తే కనుక 80 దేశాల్లో ఏకకాలంలో 1400 థియేటర్లు ప్రదర్శించారు. తెలుగు సినిమా రంగంలో ఫస్ట్ టైం ఇంతలా ఆదరాభిమానం పొంది సినిమా ఎలా ఉంది? సెకండ్ హాఫ్ మీ ఎక్స్పెక్ట్ తగ్గట్టు సినిమా మేము పుష్ప 1 ఒక నేషనల్ లెవెల్లో ఇంకా పై స్థాయిలో ఉంది. జాతర సీను చూసాము, జాతరలో పాట చూసాము, జాతరలో విశ్వరూపం నాట్యం చూసాం. షెకావత్ బన్వర్లాల్కి పుష్పకి జరిగినటువంటి దాన్ని ఎట్లా ఉంటుంది? షెకాబు పుష్ప దగ్గర పుష్ప ఫైర్ అస్సలు తగ్గేదిలే. సరైన టైంలో సరైనది దిగింది సినిమా దిగింది. చూస్తే కనుక షెకావత్ బన్వర్లాల్ చుక్కలు చూపించినటువంటి సీన్ మాత్రం ఎలా అనిపించింది? ఫస్ట్ సినిమా పుష్ప అనేది నేషనల్ లెవెల్ చూపించారు, నేషనల్ అవార్డు వచ్చింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ ప్రస్తుతం మాత్రం అందరి ఆనందాలకు అవతలేమని చెప్పుకోవచ్చు మాట్లాడేది. అయితే ఈ పుష్ప 1 తర్వాత ఈ రోజు 2 ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఉన్నట్టు 80 దేశాలు 1400 థియేటర్లు ఏ విధంగా అనుకోవచ్చు ఈ సక్సెస్? అల్లు అర్జున్ నట విశ్వరూపాన్ని మనం పుష్ప 2లో చూడొచ్చు. మెగా పవర్ అంతా కలిపి మీరు పుష్ప 2లో అల్లు అర్జున్ గారు స్టైలిష్ అల్లు అర్జున్ గారు చూపించి అభిమానులకు అందరికి మంచి మాస్ మసాలా సినిమాని ఇచ్చాడు. ఈ విషయంలో మాత్రం సినిమా రిలీజ్ అంటే టీజర్ దగ్గర నుండి సినిమా రిలీజ్ అయినందుకు అడుగున అవాంతరాలే అయినప్పటికీ కూడా అవాంతరాలు అతిక్రమించి అభిమానులు ఆదరాభిమానులు పొందే అనుకోవచ్చు. అవాంతరాలు అన్ని సూర్యుడిని అరచేత్తో ఆపగలనుకోవడం చాలా తప్పు. ఆపలేరు. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆయనకు ఫ్యాన్ బేస్ ఉంది. ఫ్యాన్ బేస్ ఎప్పుడు ఫ్యాన్స్ తోనే ఉంటారు. ఈ ఫ్యాన్స్ ప్రస్తుతం మీరే తెచ్చారు కాబట్టి మామయ్య అల్లుడు మధ్యన ఈ ఫ్యాన్స్ నలిగిపోతున్నారు. మామయ్య అల్లుడి మధ్యన ఏ ఫ్యాన్స్ నలిగిపోవట్లేదు. అందరూ మెగా ఫ్యామిలీ. ఎప్పుడు అది లైఫ్ టైం మెగా ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద హీరో మా అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో చివరకు మెగా ఫ్యామిలీ కూడా తనకి బ్లెస్సింగ్స్ చివరి క్షణంలో తెలియదు. చివరి క్షణంలో కాదు, మెగా ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కనుక ఈవెన్ ఐకాన్ స్టార్ అయ్యాడు అల్లు అర్జున్. కనుక మామయ్యలు ఆశీర్వాదంతో చివరిగా మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు అర్జున్ కు అండగా నిలవడం
ఆది నుండి కూడా కొన్ని అవాంతరాలు ఉన్నా అవాంతరాలన్నీ అతిక్రమించి ఈ రోజు మాత్రం పుష్ప 2 సక్సెస్ దిశగా కోట్లాది రూపాయల కలెక్షన్ తెచ్చి తెలుగు చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ముద్ర వేసుకుంటుంది. మాస్ ఫాలోయింగ్ తో పాటు యూత్ ని కూడా అట్రాక్ట్ చేసుకుంది. పుష్ప 1 చూసిన ప్రతి ఒక్కరు కూడా 2 ఏ విధంగా వస్తుంది అన్నటువంటి వారి ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఈ రోజు సుకుమార్ దర్శకత్వంలో మాత్రం ఇదంతా కూడా రూపొందిన. కాకపోతే సుకుమార్ ఏదైతే పుష్ప 3 కూడా వస్తుందన్నటువంటి చివరి క్షణంలో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం 3 కోసం ఇంకా అభిమానులు వేచి చూసే పరిణామాలు చోటు చేసుకుంటే పుష్ప 1 సక్సెస్ తో ఉన్నటువంటి అల్లు అర్జున్ పుష్ప 2 ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో ఏకకాలంగా 1400 థియేటర్లో బెనిఫిట్ షో ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం 900 రూపాయలు టికెట్ కేటాయించిన 900 రూపాయలు అంటే మాకేమీ కాదని బెనిఫిట్ షో చూశారు. ఈ రోజు ఉదయం రిలీజ్ నుండే అభిమానులు వీక్షకులతో థియేటర్లన్నీ కిటకిటలు ఆడుతున్నాయి. సినిమా రివ్యూ మాత్రం సక్సెస్ కావడంతో ఫ్యాన్స్ అంతా కూడాను ఆనంద హేళన పొందుతున్నారు. ఏదైతే అల్లు అర్జున్కి వచ్చిన ఈ సక్సెస్ ఇప్పటికే నేషనల్ అవార్డు పొందింది, ఇంటర్నేషనల్ అవార్డు కూడా ఈ సినిమా ఎంపిక అవుతుందనేటువంటి ఆశాభావంతో ఫ్యాన్స్ అందరూ కూడా ఆనందంలో తనమునుకులు అవుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమా రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా థియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమాను చూసేందుకు పెద్ద ఎత్తున వెళ్తున్నటువంటి పరిస్థితి. ఏం పేరు బ్రదర్? చూస్తున్నాం ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద ఎత్తున సినిమా చూసేందుకు ఇక్కడికి తరలివచ్చారు. ఇక్కడ అంతా కూడా రచ్చ సృష్టిస్తున్నారు. ఫ్యాన్స్ అంతా పుష్ప 2 సినిమా కోసం చాలా రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతున్నట్టు ఎదురు చూసినటువంటి నేపథ్యంలో వారంతా కూడా సినిమాను చూసేందుకు ఆతృతగా వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఈరోజు బెనిఫిట్ షో సమయం నుంచి కూడా మహబూబ్నగర్ అన్ని థియేటర్ల దగ్గర కూడా పూర్తిగా ఒక సందడి వాతావరణం నెలకొంది. ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమాను చూసేందుకు ఎగబడ్డారు. దాదాపుగా 80 దేశాల్లో ఒకేసారి సినిమా రిలీజ్ అయింది. సినిమా చూసేందుకు వస్తున్నారు. ఎట్లా ఉంది? బాగుందా? పక్కా. పుష్ప 1 కు 2 కు తేడా ఏముంది? పుష్ప 2 తగ్గేదేలే. 2000 కోట్లు కన్ఫర్మ్. 5000 కోట్లు కూడా వస్తుంది. 3000 కోట్లు కన్ఫర్మ్. సో చూస్తున్నాం పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ అంతా కూడా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటున్నారు. ఏం పేరు? నందు. చూసినావా సినిమా? షూటింగ్ అవుతున్నా సార్. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు సినిమా కోసం? 3 years. 3 years నుంచి వెయిట్ చేస్తున్నావు. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నా? ఎక్స్పెక్టేషన్ ఇంకా ఎక్స్పెక్టేషన్ ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. రివ్యూస్ ఎవరని చెప్పారా? మార్నింగ్ బెనిఫిట్ షో చూసిన వాళ్ళు చెప్పలేదు, అడగాలి నేను అట్లా. మళ్ళీ మనకి ఇంట్రెస్ట్ ఉండదు. సినిమా చూసేందుకైతే పూర్తిగా ఫ్యాన్స్ అంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొంతమంది 3 years నుంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం అంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనేటటువంటి అంచనాలు కూడా ఫ్యాన్స్ లోపల ఉన్నాయి. బ్రదర్ ఏం పేరు? అశు. చూసిరా సినిమా? ఇప్పుడు పోతున్నాం మనం. అంటే ఎప్పటి నుంచి వెయిట్ చేస్తారు సినిమా? 2 ఎప్పటి నుంచి వస్తుందో. సో అంతా కూడా సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో ఫ్యాన్స్ అంతా కూడా థియేటర్ల వైపుకు పరుగులు పెడుతున్నారు. మార్నింగే బెనిఫిట్ షో రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో బెనిఫిట్ షోకు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ సినిమా స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఫ్యాన్స్ అంతా వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇక్కడ టపాసులు పేలుస్తూ అంతా కూడా ఫ్యాన్స్ అంతా రచ్చ చేస్తున్నారు. బన్నీ తీసినటువంటి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఈ సినిమా రిలీజ్ అయినటువంటి సందర్భంగా పూర్తిగా ఫ్యాన్స్ కొంతమంది ఫ్యామిలీస్తో వస్తుంటే చాలా మంది కూడా ఫ్రెండ్స్తోనే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూస్తున్నాం అన్ని థియేటర్లు ఏదైతే మహబూబ్నగర్లో ఉన్నటువంటి అన్ని థియేటర్ల దగ్గర సినిమా. ఏం పేరు? రాజు. చూసారా సినిమా? లేదండి, వెళ్తుంది ఇప్పుడు. ఎట్లా అంటే ఎక్స్పెక్టేషన్ అల్లు అర్జున్ కదా, పాన్ ఇండియా స్టార్, ఎక్స్పెక్టేషన్ బాగానే ఉంటాయి, హై ఉంటాయి కదా. అల్లు అర్జున్ ఫ్యాన్. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తారు? ఇప్పుడు అది ఏమంటారు, ట్రైలర్ వచ్చినప్పటి నుంచే కదా. దాని ముందు December 5th. ఇంతకు ముందు చూస్తున్నాం వీళ్ళంతా కూడా ఎప్పటి నుంచో సినిమా కోసం ఎదురు చూస్తున్నా. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిందంటూ కొంతమంది చెప్తున్నారు. కొంతమంది బెనిఫిట్ షో చూసా. బ్రదర్ చూసారా బెనిఫిట్ షో? చూడలేదన్నా. ఇప్పుడు చూడడానికి అనుకుంటా. ఇప్పుడు చూడడానికి వచ్చా. అల్లు అర్జున్ ఫ్యానా? డాడ్ ఫ్యాన్. ఎట్లా ఉంది ఎక్స్పెక్టేషన్ సినిమా మీద? చూడాలి, చూస్తే తెలుస్తుంది. చూసిన వాళ్ళని ఎవరైనా అడిగారా రివ్యూ? లేదు. ఫస్ట్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్ ఉందా? ఉంది. ఎంత రావచ్చు కలెక్షన్ రావచ్చు. సో అంతా కూడా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు సినిమాపై. పూర్తిగా పాన్ ఇండియా స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ మా అభిమాన హీరో. సో అల్లు అర్జున్ తీస్తున్నటువంటి పుష్ప 2 ఎప్పుడు వస్తుంది? పుష్పతోనే పూర్తిగా ప్రేక్షకులందరినీ కూడా ఉర్రతలొగించినటువంటి నేపథ్యంలో పుష్ప 2 ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందంటూ కూడా ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తూ థియేటర్ల వైపుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేఆర్ పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి.
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 నల్గొండ వెంకటేశ్వర థియేటర్లో బెనిఫిట్ షో ఇప్పుడే ముగిసింది. మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా సినిమా చూసి కూడా అభిమానులు వస్తున్న పరిస్థితి ఉంది. సినిమా ఏ విధంగా ఉంది, ఆ రివ్యూ ఏ విధంగా ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా వరకు ఉంది. చెప్పండి, ఎట్లా ఉంది సినిమా? సినిమా మాత్రం అస్సలు తగ్గలేదు. అసలు ఏడ తగ్గలే అన్న సినిమా, ఏడ ఇంత డైలాగ్ మాట్లాడే కూడా తగ్గలేదు. రప్పా 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 మొత్తం ఆగం ఆగం సినిమా. ఇప్పుడు చెప్పు నెగటివ్ ట్రోల్ చేయరు, ఇప్పుడు చేయరు. ఫైట్స్ మాత్రం తగ్గేదే లేదు. పుష్ప 3 మళ్ళీ సుకుమార్ డైరెక్షన్ లో సూపర్ హిట్. చాలా సంవత్సరాల తర్వాత కూడా పుష్ప 2 వచ్చింది. పుష్ప 3 వచ్చడానికి కూడా ఎంత సమయం పట్టింది? పుష్ప 2 వచ్చింది, పుష్ప 3 కూడా మరో 2 years లోపు వస్తుంది. పుష్ప 3 సమయం తీసుకున్నా కూడా తగ్గేదే. సమయం లేటెస్ట్ వస్తాడు. రైట్, అభిమానులు మాత్రం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తం కూడా సినిమా మాత్రం తగ్గేదే అని కూడా చెప్తున్న పరిస్థితి. తగ్గేదేలే పుష్పరాజ్, తగ్గేదే. పుష్పకు సంబంధించిన పుష్ప 2 టీ-షర్ట్స్ చూసుకున్న వీళ్ళు అందరూ కూడా సినిమాకి వస్తున్న పరిస్థితి ఉంది. మనం విజువల్ కూడా చూస్తున్నాం. మొత్తం కేరింతలతో కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చెప్పండి, ఎట్లా సీన్ కి గూస్ బంప్స్, ఒక్కొక్కడికి బుర్ర లేచిపోద్ది. అది ఫైట్ మామూలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా కొట్టాడు, పాటలు బాగున్నాయి. క్లైమాక్స్ ఫైట్ మాత్రం హైలైట్. సినిమా చిన్న పుష్పరాజు వస్తాడు, అస్సలు తగ్గేది. జై బన్నీ, జై బన్నీ, జై బన్నీ. ఎన్ని గంటలకు వచ్చినావు? ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి? 3.5 చూసి మన ఇంటికి వచ్చి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సినిమా చూడాలి? 3 సంవత్సరాల నుంచి అన్న మామూలు లేదన్న సినిమా. కాలు ముందల కాలు కొట్టి ఫైటింగ్ ఉందా అన్న? ఫైటింగ్ కాదన్న, ఫైటింగ్ ఇస్తే అభిమానులు కూడా అల్లు అర్జున్ సంబంధించిన పరిస్థితి కనపడుతుంది. చాలా సంవత్సరాల తర్వాత కూడా పుష్ప 2 వచ్చింది. పుష్ప 3 ఎప్పుడు వస్తుందో కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉందని కూడా చెప్తున్నారు. అందులో ఉన్నటువంటి పాటలు కానీ ఫైట్స్ కానీ కూడా తెప్పిస్తున్న పరిస్థితి కనపడుతుందని కూడా చెప్తున్న పరిస్థితి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి, విజువల్ కూడా మనం చూస్తున్న పరిస్థితి ఉంది. అభిమానులు మాత్రం కూడా ఆ కేరింతలు కొట్టుకుంటూ కూడా బాణసంచ పెంచుకుంటూ కూడా మొత్తం సంబరాలు నిర్వహించుకున్న పరిస్థితి కనపడుతుంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా మాత్రము రికార్డు బద్దలు కొడుతుందని కూడా మీరు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా వరకు కూడా ఉన్నట్టు మనం చూస్తున్నాం. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరికొంతమంది అభిమానులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందన్న సినిమా? చూడలేను, ఇప్పుడే వస్తున్నా, ఇప్పుడే పోతున్నా. మీరు చూసారా సినిమా? ఎట్లా ఉంది? బాగుంది, గూస్ బంప్స్ వస్తున్నాయి ఒక్కొక్క సీన్ లోపల. రైట్, మొత్తం కూడా అభిమానులు ఒకటే చెప్తున్నారు. ఏదైతే పుష్ప 2 సినిమా మాత్రం గూస్ బంప్ తెప్పిస్తున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అమ్మవారి గెటప్ మాత్రం ఇందులో చాలా అట్రాక్షన్ ఉందని కూడా అభిమానులు చెప్తున్న పరిస్థితి కనుక ఏది ఏమైనా పుష్ప 2 సినిమా మాత్రం రికార్డు బద్దలు కొడుతుందని కూడా నల్గొండ పట్టణ ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా నల్గొండ పట్టణంలో 3 థియేటర్లలో కూడా సినిమా నడుస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడే బెనిఫిట్ షో కూడా ముగిసిందని కూడా చెప్తున్న పరిస్థితి. ఇది మొత్తం నల్గొండ పట్టణంలో వెంకటేశ్వర థియేటర్ దగ్గర ఉన్న పుష్ప 2 బెనిఫిట్ షో మీద ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ.